ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటలు మనల్ని ఎంతగానో బలంగా నడిపిస్తున్నాయి కదా. ఆయన మాటల ద్వారా ఆదరించబడుతున్నాం. ప్రాముఖ్యంగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇది 3వ రోజు అండి. దైవ సేవకులు ప్రార్థన గోపురంలో కన్నీరు కారుస్తూ దేశము కొరకు, దేశ ప్రజలందరి కొరకు, అందరి క్షేమము కొరకు, అందరి రక్షణ విడుదల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. మరి ఈ 3వ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు చక్కగా మనందరితో విశేషకరంగా మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. నేను నీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. ఎస్, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ 3వ రోజున ప్రభు మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలండి. నేను నీకు తోడుగా ఉన్నాను, ఇది ఏ యెహోవా వాక్కు. ఆమేన్. తోడుగా ఉన్న దేవుడండి. అనుకోవచ్చు, నాకెవ్వరు లేరండి, నేను ఒంటరి వాడినండి, ఒంటరి జీవితం అండి నాది, నన్ను ప్రేమించేవారు లేరు, నడిపించేవారు లేరు, పోషించేవారు లేరు, సహాయం చేసేవారు లేరు, ఎప్పుడు చూసినా ఇదే దుఃఖం, ఎప్పుడు చూసినా ఇదే ఏడుపు, ఎప్పుడు చూసినా ఇవే కన్నీళ్ళు అని బాధపడుతున్నారా? లేదండి, ప్రభు తోడుగా ఉండే దేవుడై ఉన్నారు. మనుషులు ఎవ్వరు మనతో లేకపోయినా ఆయన మనతో ఉంటే చాలండి. మనుషులు ఈ రోజున ఉంటారు మనతో, నేను ఉన్నాను కదా అంటారు, రేపటి రోజున మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అందుకనే మనుషులను మనం ఆశ్రయించద్దు, కానీ నమ్మదగిన దేవుణ్ణి ఆశ్రయించే వారిగా మనం ఉండాలి. ఆయన నీకు తోడుగా ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, ఏ దుఃఖముతో మునిగి ఉన్నావు, ఏ బాధలతో ఉన్నావు, ఏ కష్టముతో ఉన్నావు, ఏ నష్టములో ఉన్నావు, ఏ భయంకరమైన పోరాటముతో ఉన్నావో భయపడకు, బాధపడకు. చాలా భయంకరమైన వేదనతో నువ్వు ఉన్నావేమో, కానీ ప్రభు అంటున్నారు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆమేన్. అన్ని విషయాల్లో తోడుగా ఉన్నారు. నువ్వు నష్టం అనుకుంటున్నావే, నీకు ప్రభు తోడుగా ఉండి ఆ నష్టాన్ని ఆశీర్వాదకరంగా మార్చిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్ అని చెప్దామా? ఎస్, అవునండి. నువ్వు ఏదైతే పోరాటాన్ని అనుభవిస్తున్నావో, ఏ శ్రమనైతే అనుభవిస్తున్నావో, ఏ కష్టమైతే నువ్వు అనుభవిస్తున్నావో, దాంట్లో ప్రభు ఆయన నీకు తోడుగా ఉండి, నీ కుటుంబానికి తోడుగా ఉండి విజయం ఇవ్వబోతున్నారు. ఆమె ఆ పరిస్థితిలోనే ప్రభు నేను లేవనెత్తబోతున్నారు. ఆయన మహిమను కనపరచబోతున్నారు. ధైర్యంగా ఉండు, అధైర్యపడకు, బాధపడకు. ప్రియ సహోదర సహోదరి, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ మొదటి రోజున ప్రభు మాట్లాడుతున్న ఈ మాటల్ని రిసీవ్ చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన తోడుగా ఉండి సహాయం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అధైర్యపడక ఆయన మాటల్ని ఎత్తి పట్టుకొని ప్రార్థిద్దాం. బలమైన కార్యాలను ఆయన చేయబోతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆలస్యం ఎందుకు? ప్రభు ఇంత చక్కగా మాట్లాడుతుండగా మనమందరం కలిసి ప్రార్థిద్దాం. దేవా, నీవు నాకు తోడుగా ఉండయ్యా, నీవు నాకు సహాయం చేయయ్యా, నీవు కృప చూపించయ్యా, ప్రభా నీ తోడు నాకు కావాలయ్యా అని ప్రార్థన చేద్దాం. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో ప్రభు చక్కగా మాట్లాడుతుండగా ఈ బలమైన మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, చక్కని రీతిలో మీరు మాతో మాట్లాడుతూ మాకు ధైర్యాన్ని ఇస్తూ మమ్మల్ని బలముగా నడిపిస్తున్నందుకు స్తోత్రం. నేను నీకు తోడుగా ఉన్నాను అని మీరు మాట్లాడుతున్న ఈ మాటల ద్వారా ఆదరించబడుతున్నామయ్యా, బలపరచబడుతున్నామయ్యా, దీవించబడుతున్నామయ్యా, ఎంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. మీకు మాత్రమే మహిమ కలుగునుగాక పరిశుద్ధాత్ముడా. అయా, ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించని ప్రభా. ఏ నష్టంలో, బాధలలో, ఏ పోరాటంలో ఉండి ఏ భయముతో ఉన్నారో వారికి ఉన్న ప్రతి భయము, దిగులను మీరు తొలగించండి. అద్భుతంగా మీరు నడిపించండి. ప్రతి శాపం ఆశీర్వాదకరంగా మార్చబడును కాక. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రతి నష్టము, ప్రతి కీడు అయా ఇదికొని ప్రభ బిడ్డలకి మేలుగా మార్చబడను గాక. బ్లెస్ చేయమని ఈరోజు జరుగుతున్న ప్రతి ప్రయత్నాల్లో వెళ్తున్న మా
మార్గాల్లో చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడేయండి. మా ప్రియులందరికీ క్షేమం కలుగును గాక. అలాగే మేము ప్రార్థిస్తున్నాం, చేస్తున్న ప్రతి పనులలో ప్రయత్నంలో మీరు తోడేయండి. ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు, కోర్టు సమస్యల మధ్యలో ఉండి ఏ పోరాటాలతో ఏ బంధకాలతో ఉన్నారో అందరికీ విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు ఒక సమర్పణ కలిగిన ఉపవాసములో, ఉపవాస ప్రార్థనలో 40 రోజులు నీ కుమారుడు ప్రార్థన గోపురంలో అంగలార్పణ చేస్తుండగా, ప్రజలందరి కొరకు, దేశము కొరకు అంగలార్పణ చేస్తుండగా నీ కుమారుడికి మీరు తోడై ఉండండి అయ్యా, నడిపించండి అయ్యా, తల్లిగా తండ్రిగా ఆదరించండి అయ్యా. ప్రభ ఎముకల్లో, ప్రభ నరనరాల్లో నీ బలము, నీ పుష్టిని నింపండి అయ్యా, సంఘాన్ని బలపరచండి అయ్యా. అలాగే ఒంగోలులో ప్రభ జనవరి 14వ తారీఖు ఉదయం 9 గంటలకు జరుగుతున్న సువార్త స్వస్థవుడు తైలాభిషేక ఆరాధనలో బలమైన కార్యాలను జరిగించండి అయ్యా. మీరు సహాయం చేయండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ కూడా బ్లెస్ చేయమని, బలమైన రీతిలో నిలబెట్టమని, కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. హలో ఒంగోల్, బాగున్నారు కదా? చూడండి, ఒంగోలు ప్రాంత ప్రజలకు, చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ఒంగోలులో మరి ఈ 2026వ సంవత్సరంలో మొదటి నెలలో మరి జనవరి 14వ తారీఖు ఉదయం 9 గంటలకు 2వ బుధవారంన అద్భుతమైన ఆరాధన, సువార్త, స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరగబోతుందండి. ఎక్కడ అనుకుంటున్నారా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నందు మరి ఒంగోలు ప్రాంతంలో ఈ ఆరాధన జరుగుతుండగా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ప్రతి నెల చాలా అద్భుతకరమైన ఆరాధన జరుగుతుంది. గొప్ప సాక్ష్యాలు వింటున్నాం. ఎంతోమంది మరి జీవితాల్లో గొప్ప కార్యాన్ని చూడగలుగుతూ ఉన్నారు కదా. ఎస్, నీ జీవిత చరిత్రను కూడా ప్రభు మార్చబోతున్నారు ఈ ఆరాధన ద్వారా. ప్రాముఖ్యంగా ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో జరుగుతూ ఉన్న మరి ఈ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ద్వారా ప్రభు గొప్ప కార్యము నీ జీవితంలో చేయబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, మరి నేను ఒంగోలులో ఉండబోతున్నాను. జనవరి 14వ తారీఖు ఉదయం 9 గంటలకు కలిసి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.